ఎవ్రీవన్, ఈరోజు అయితే మేము నూడిల్స్ చేయబోతున్నాము. ఎగ్ నూడిల్స్ చేస్తున్నాము. సో ఇక్కడైతే ఉల్వర్స్లో ఇలా థిన్ ఎగ్ నూడిల్స్ అనేది ప్యాకెట్ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి ఇంకా ఇలా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇవైతే తీసుకోవాలి మనం. అండ్ దానికి బాయిల్ చేయడానికి ఫస్ట్ అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేసి వాటర్ని బాయిల్ చేస్తున్నాం. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. అయితే ఇలా బ్రేక్ చేసుకొని వేసుకుంటాను అనమాట, తర్వాతకి చేయడానికైనా ఈజీగా ఉంటుందని. ఇంకా వీటిని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. నూడిల్స్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి. వాటర్ అయితే డ్రైన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను క్యారెట్స్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ కొన్ని ఆనియన్స్ ఇలా చిన్న కట్ చేసుకున్నాము లాస్ట్కి వేయడానికి. అండ్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కానీ క్యాబేజ్ కానీ చిన్న చిన్న బీన్స్ అవి ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వాటర్ డ్రైన్ చేశాక కొన్ని అయితే కూల్ వాటర్ వేసి కొంచెం ఇలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట, అతుక్కోకుండా. సో ఎగ్స్ని అయితే ఇలా బీట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ అందులో ఎగ్ వేసేసుకుందాం. వెంటనే అనొద్దన్నమాట, ఎందుకంటే వెంటనే అంటే సరిగ్గా రాదు. కొంచెం సేపు ఆగి అంటే మంచిగా పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి బ్రేక్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇందులో కొంచెం క్యారెట్, కొన్ని ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని మిక్స్ చేసేయాలన్నమాట. అండ్ ద చెఫ్ వచ్చేసి అఖిల్ స్పారో. ఇందులో నూడిల్స్ యాడ్ చేసేసుకుందాం. ఇది మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తగినంత సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్. ఈ రెడ్ చిల్లీ సాస్ లేకుంటే షెజ్వాన్ సాస్ వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఇంకా ఎలాగో కారం వేసుకున్నాం కానీ ఇదైతే కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఇంకా ఇలా టాస్ చేసేసుకుందాం. యమ్మీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. సో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలా స్ప్రింకిల్ కొంచెం అలా లెమన్ స్క్వీజ్ చేసుకొని అండ్ సైడ్కి అలా ఆనియన్స్ పెట్టుకొని. ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుందన్నమాట.